తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేసింది. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, లా సెక్రటరీ ఇందులో సభ్యులు. కనీసం ఈ కమిటీ అయిన అసలైన నిందితులను, దోషులుగా ఉన్న రాజకీయ ప్రతినిధులను తేల్చే అవకాశం ఉందా అంటే ఎంత మేరకు ఇది సాధ్యమవుతుందనేది కూడా ఇక్కడ ఒక ప్రత్యేక చర్చకు దారితీసింది. ఎందుకంటే రాజకీయ ప్రతినిధులు రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలని పరిపాలకులుగా అధికారులు వాటిని అమలు చేస్తారు. ఇది పరిపాలనా వ్యవహారంలో సర్వసాధారణం. కానీ టీటీడీ బోర్డులో కూడా అదే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు సమాంతరంగానే, అంటే మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు అనుకూలంగానే అధికారులు పనిచేస్తే అదే తరహాలో టీటీడీ బోర్డులో కూడా సమాంతరంగా నిర్ణయాలు చేయడం, అమలు చేయడం అనేది జరుగుతుంది. ఇందులో త్రిసభ్య కమిటీ సభ్యులు ఏ అంశాలను పరిశీలిస్తారు, పరిగణలోకి తీసుకుంటారు? వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ ప్రతినిధులు కానీ, అధికారులు కానీ తీసుకున్న నిర్ణయాల్లో అమలు చేసిన రాతకోతలకు సంబంధించి ఆధారాలు ఎలా సేకరిస్తారు అనేది కూడా ప్రస్తుతం ప్రత్యేక చర్చకు దారితీసింది. వాస్తవానికి టీటీడీ బోర్డులో పర్చేసింగ్ కమిటీ అనేది కీలకం. ఇందులో ముగ్గురు సభ్యుల కమిటీతో పాటు అదనంగా అధికారులు కూడా ఇందులో భాగస్వామ్యమై ఉంటారు. ఈ కమిటీ పూర్తిగా ఆ డైరీలను పరిశీలించి నెయ్యి సరఫరాకు సంబంధించి వాటికి ఎంత మేరకు శక్తి సామర్థ్యాలు ఉందనే పరిశీలించి నివేదిక సమర్పిస్తే ఆ నివేదికను టీటీడీ పాలక మండలిలో సమర్పించిన తర్వాత దానికి ఆమోదయోగ్యం లభిస్తుంది. ఆ తర్వాత వీటిని అమలు చేసే బాధ్యత పూర్తిగా అధికారులే తీసుకుంటారు. జేఈఓ నుంచి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ వరకు ఇవన్నీ రాతకోతలు జరుగుతాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతానికి వైసీపీ ప్రభుత్వంలో బోర్డు మెంబర్లుగా పనిచేసిన వారు తెరపైకి రాకుండా ఉంటే త్రిసభ్య కమిటీ ఎవరిని పరిశీలిస్తుంది, ఎవరిని విచారణ చేస్తుంది, అసలు ఈ వ్యవహారం ఏ దిశగా దారి తీస్తుంది అనే అంశాలపైన టీటీడీ వ్యవహారాలతో అత్యంత దగ్గరగా పనిచేసి సుమారు 3 దశాబ్దాలకు పైగానే టీటీడీ వ్యవహారాలతో చాలా దగ్గరగా అవినాభావ సంబంధం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ కోలా లక్ష్మీపతి ఏమంటున్నారంటే, ఈ కమిటీలు అనేది కాలయాపన చేయడానికే మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అదే సందర్భంలో ఎన్నికల వరకు ఈ వ్యవహారం ఇలాగే సాగేది కనిపిస్తుంది అని అభిప్రాయపడ్డారు. లక్ష్మీపతి గారు, ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే తిరుమల వాసిగా, జర్నలిస్టుగా, శ్రీవారి యాత్రికుడిగా ఈ మూడో కమిటీ ఏర్పాటు చేయడం అనేది ఏ విధంగా మనం చూసేదానికి అవకాశం ఉంది? ఇక్కడ కల్తీ నెయ్యి అన్నది మొదట్లో వచ్చింది ఏంటంటే, దీంట్లో జంతు అవశేషాలు కలిశాయి. శ్రీవారి లడ్డు అపవిత్రమైంది. శ్రీవారి లడ్డూనే కాదు, శ్రీవారి ప్రసాదాలన్నీ కూడా అపవిత్రమయ్యాయి. ఇది కోట్లాది మంది భక్తుల మనోభిప్రాయాలకు సంబంధించిన అంశం కాబట్టి ఎవరైతే మాట్లాడకూడదో ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి ఆయనే దీన్ని బహిర్గతం చేయడం జరిగింది. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. సరే, జరిగింది అంశం. అయితే క్రమేణా ఏమైంది? అసలు జంతు అవశేషాలు కలిసింది లేదా అపవిత్రమైంది ఈ మాటలన్నీ పక్కన పడిపోయి అసలు నెయ్యే కానీ రసాయనాలతో కల్తీ నెయ్యి తయారు చేసి టీటీడీకి సప్లై చేశారు. దీనివల్ల 250 కోట్ల రూపాయల వరకు ఒక ఇది జరిగింది, కుంభకోణం జరిగింది అన్నది వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి మాట్లాడవలసిన అంశం అయితే కాదు వాస్తవంగా. ఎందుకంటే నిజంగా అక్కడ ఏదైనా కల్తీ జరిగింది, భక్తుల మనోభిప్రాయాలు దెబ్బతిన్నాయి, ఇవన్నీ జరిగింది అని తెలుసుకున్నప్పుడు
సంబంధిత శాఖల టీటీడీ ఉన్నతాధికారులు వాళ్ళతోటి మాట్లాడించడం లేదా మంత్రులతోటి చెప్పించడము ఇలాంటివి చేసి అందుకు కారకులైనటువంటి దోషులను శిక్షించాల్సిందే, ఎవరిని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, జరిగి ఉండాలి. అలా జరగకుండా దీన్ని రాజకీయ ప్రచారాంశంగా మార్చుకోవడం జరిగింది ముఖ్యమంత్రి. ఎందుకంటే వైసీపీని దీన్ని అడ్డం పెట్టుకొని దెబ్బ కొట్టాలి, రాజకీయ ప్రయోజనం పొందాలి, దీంతో కొంతకాలం రాజకీయాలు నడపాలి అన్న ధోరణి కనిపించింది అక్కడ బాగా. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లే ఈ కల్తీ నెయ్యి కుంభకోణం జరిగింది, వాస్తవమే, ఎవరు కాదనట్లేదు. అయితే బోర్డులో తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి, టెండర్ నిబంధనలు సడలించారు. ఎందుకంటే వాళ్ళకి కావలసిన వాళ్ళ కోసం 280 రూపాయల ధరతో నెయ్యిని కొనుగోలు చేయడం అంటే అప్పట్లోనే దాదాపు 580-600 రూపాయలకు పైన ధర ఉంది. అలాంటిది దేవుడికి సంబంధించిన ప్రసాదాల్లో వాడాల్సిన నెయ్యిని ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే మంచి క్వాలిటీది తెప్పించి, అప్పటిదాకా మనం బాగా గమనించవచ్చు 2019 వరకు కూడా తిరుమల లడ్డు అంటే అంత స్వచ్ఛమైన నెయ్యిని వాడేవాళ్ళు. ఒక లడ్డు చేతికి తీసుకుంటే పూర్తిగా తినేయాలి అన్నంత ఆసక్తి, ఒక రకమైన భక్తిభావం ఆ లడ్డూలో కనిపించేది మనకి, ప్రతి ఒక్కరికి కూడా. ఆ తరువాత 2019 నుంచి ఎప్పుడైతే ఈ కల్తీ నెయ్యి రసాయనాలతో వాడినటువంటి నెయ్యితో ప్రసాదాలు తయారు చేశారో, దాంతో పాటుగా కూడా దేవుడికి నివేదన చేసే అన్న ప్రసాదాలు కూడా సహజమైన పంటలతో తయారు చేశారన్నారు. దాన్ని ఇది ఆర్గానిక్, దీంతో వాటితో తీసుకొచ్చినటువంటి రైస్తో దేవుడి ప్రసాదాలు తయారు చేయడం, ఆయనకి సాక్షాత్తు భగవంతుడికి అదే ప్రసాదాలతో నివేదన చేసి ఆ ప్రసాదాలనే భక్తులకి ప్రసాదాలుగా అందించడం, ఇవన్నీ అప్పుడు మీరు చూస్తే, అప్పుడు చూసిన వాళ్ళకి చాలామందికి ఆ 5 ఏళ్ల పాటు గుర్తుంటుంది. ఆ ప్రసాదాలు నోట్లో పెట్టలేకపోయారు, భగవంతుడిది కానీ తినాలి, దాన్ని మనం తప్పుగా చెప్పకూడదు. ఇటువంటి రకరకాలైనటువంటి మనసులో బాధని చాలామంది భక్తులు వ్యక్తం చేయలేకపోయారు. సరే, క్రమేణా జరిగింది. టీటీడీ బోర్డులో దీనికి సంబంధించిన కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ, తీర్మానాలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే నిబంధనలు అనేది కఠినతరం చేస్తారు ఎక్కడ కూడా. దాన్ని సడలించారు. ఎందుకంటే అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి ఏవి ధర్మారెడ్డి, చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డి, అటు తర్వాత వచ్చినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి కానీ, బోర్డు సభ్యులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, ఇదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా తప్పిదానికి కారకులే. దాంట్లో సంపాదించిన అక్రమ సొమ్ము తిన్నవాళ్లే కాదు, అది జరుగుతూ ఉంటే చూస్తూ సహకరించిన వాళ్ళు కూడా అంతకంటే మించిన నేరస్తులే. మరి ప్రభుత్వం దాని మీద ఎందుకు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తుందో మరి ఆలోచిస్తే ఇదే కనిపిస్తూ ఉంది, రాజకీయ ప్రయోజనం. అంటే దీన్ని కాలయాపన చేస్తూ వెళితే, ఎన్నికల దగ్గరకు వస్తే ఒక సంవత్సరం ముందుగా వీళ్ళకేదో ఈ కమిటీల పేరుతో కాలయాపన చేసి వీళ్ళని అప్పుడు శిక్షిస్తే ఇంకేదైనా జరుగుతుంది. అప్పుడు కూడా ఏం చేయడు ఈయన చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అప్పుడు శిక్షిస్తే వాళ్ళకి సానుభూతి వచ్చేస్తుంది, తప్పు చేసిన వాళ్ళకి ఓట్లన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి, జస్ట్ వాళ్ళు దొంగలు 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 అని చూపించుకుంటూ వెళ్ళిపోతే మనకి కావాల్సిన ప్రయోజనం మనకు వచ్చేస్తుంది. దేవుడి సొత్తు పోతే ఏముంది, ఉంటే ఏముంది, తిన్నవాళ్ళు తిననీలే, మనకెందుకు అన్న ధోరణి చంద్రబాబు నాయుడులో స్పష్టంగా, ఆయన ధోరణి తెలిసిన వాళ్ళు, ఆయన పరిపాలన గురించి తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఇదే అర్థమవుతోంది కరెక్ట్గా. ఓకే, లక్ష్మీపతి గారు ఒక మాట చెప్పండి. ఇప్పటికి సిబిఐ సిట్ ఎంక్వైరీ అయిపోయింది, 1 మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ అయిపోయింది, మళ్ళీ 3 సభ్య కమిటీ అధికారులు, సిఎస్ కానీ, డీజీపీ కానీ, లా సెక్రటరీ కానీ వస్తున్నారు. అయితే ఈ కమిటీ తర్వాత కూడా అసలు నిందితులను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుందా? ఒకటి, అసలు ఈ కమిటీల నేపథ్యం ఏమని మీరు అనుకుంటున్నారు? అసలు కమిటీల నేపథ్యం అంటే ఇప్పటికే సిట్ దర్యాప్తు చేసింది, దాన్ని ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇప్పటి వరకు బయటపెట్టలా పూర్తి స్థాయిలో. మొన్న ఏకసభ్య కమిషన్ దినేష్ కుమార్ నేతృత్వంలో కమిషన్ వేశారు, బాగానే ఉంది. ఆయన కూడా దాదాపు నాకు తెలిసినంత వరకు ఒక 36 పేజీలో 42 పేజీలో రిపోర్ట్ తీసుకెళ్లారని తెలిసింది సీఎం దగ్గరికి. అయ్యా సీఎం గారు, ఇంత లాంగ్ ఇవి చూడరు, దీంట్లోని బ్రీఫ్ పాయింట్సే మీరు కొంత షార్ట్ అవుట్ చేసి ఇవ్వండి అని
సీఎం గారి పిఎస్ చెప్పినట్లు దాని కారణంగానే 4 పేజీలు మాత్రమే సీఎం గారికి సబ్మిట్ చేసినట్టుగా కూడా మనకి అధికార వర్గాల ద్వారా తెలిసిన సమాచారం. అయితే ఆ 4 పేజీల్లో ఏముంటుంది? 4 పేజీల్లో రిపోర్ట్ ఏముంటుంది? ఏకసభ్య కమిషన్ అంటే ఇంతకాలం చేసింది దొరికిన సాక్ష్యాధారాలు ఏమీ దొరకలేదనా మళ్ళీ ఇప్పుడు హై లెవెల్ కమిటీ అధికారులతో ఒక కమిటీ వేశారు. అంటే దీన్ని ఇట్లా పొడిగించుకుంటూ పోవడం ఏంటంటే, ఒక మనకి పాత సామెత ఒకటి ఉంది, మంచి కుక్కని చంపాలి అని అనుకుంటే ఏదో అది పిచ్చిది అని 10 మంది దగ్గర అనిపించాలంట. ఆ విధంగా ఏమైనా జరుగుతూ ఉందా అనేది నాకు అర్థం కావట్లేదు. సరే, ఓకే. అసలు ఫైనల్ ఒక మాట చెప్పండి. ఎన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు 15-20 ఏళ్ళుగా పైనే మీరు రిపోర్టింగ్లో ఉన్నారు. టీటీడీ వ్యవహారం చాలా దగ్గరగా చూశారు. టీటీడీ పాలక మండలిలో పర్చేసింగ్ కమిటీ అనేది కీలకమైంది. వైసీపీ ప్రభుత్వంలో 3 సభ్యులుగా ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే కొలుసు పారసారథి, తమిళనాడు నుంచి ఇచ్చిన వైద్యనాథన్ కృష్ణమూర్తి. అసలు వీళ్ళ ప్రస్తావన ఎక్కడా వినిపించట్లేదు, వాళ్ళ దగ్గర వాస్తవాలు చెప్పట్లేదు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుందండి, టెండర్ నిబంధనలు సడలించడం అంటే ముఖ్య దానికి బాధ్యులు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ టీటీడీ చైర్మన్. వాళ్ళిద్దరికీ ఈయన ప్రపోజల్ పెట్టకుండా సమావేశంలో అజెండాను ఆమోదించే ప్రశ్నే లేదు. వైసీపీ గవర్నమెంట్లో ఇది తప్పు జరిగింది, ఒక దుర్మార్గమైన ఇది ధార్మిక సంస్థ పైన ప్రయోగం జరిగింది, 250 కోట్ల రూపాయల మేరకు డబ్బులు తినేశారు అనడమే కాకుండా భక్తుల మనోభిప్రాయాలతో ఆడుకున్నారు. ఇక్కడ మనం అది గమనించాలి. దాన్ని సరిదిద్దాలి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానం కరెక్ట్ కాదు. దొరికిన సాక్ష్యాధారాలు చాలు, వాళ్ళు నేరస్తులు ఎవరో సరిపోతూ ఉంది. అసలు మొన్న ఇచ్చిన దినేష్ కుమార్ కమిటీలో వైవి సుబ్బారెడ్డి చూస్తూ గమ్మునున్నారు, అంతేగాని ఆయన తప్పేమి కనిపించట్లేదన్నారు. అరే, అతను పిఏ ఆయన చిన్న అప్పన్న అనే అతను మొత్తం డీల్ చేసి కొన్ని 100 కోట్లు, కేజీకి 1 కేజీ నెయ్యికి ఇంత కమిషన్ మీరు ఇవ్వాల్సిందే అని డైరీల వద్ద నుండి, ఆ డైరెక్టర్ల వద్ద నుండి డైరెక్ట్గా అతని అకౌంట్లోకి ట్రాన్సాక్షన్ జరిగి హవాలా కుంభకోణం మొత్తం రికార్డులతో సహా బయటపడిన తర్వాత సుబ్బారెడ్డికి సంబంధం లేదని చెప్పడానికి ఈ కమిషన్కి ఏం అధికారం ఉందండి? ఇప్పుడు సిబిఐ ఇచ్చిన నివేదికలో ఆ మనీ లాండరింగ్ సంబంధించిన వ్యవహారం ప్రస్తావన లేదనే కదా చైర్మన్ బిఆర్ నాయుడు గారు కావచ్చు, లేకుంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడానికి కారణము, ఈ కమిటీ ఏర్పాటు చేయడానికి కారణం. ఇప్పటికైనా సరే దానికి సంబంధించిన వ్యవహారాలు ఏమైనా బయటకు వస్తాయా? ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి, ఇది ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది ఈ కేసు. ఇప్పుడు టీటీడీ పాలక మండలికి సంబంధం లేదు. చైర్మన్ బిఆర్ నాయుడు చేయగలిగేది అతనికి సంబంధం లేదు. ఎందుకు అంటే ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి అది తేల్చాల్సింది ముఖ్యమంత్రి చేసినటువంటి కమిటీలు, వాటి మీద వచ్చిన రిపోర్టుల పైన, వాటి ఆధారంగా ఏమేమి దొరికాయన్న దాని మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. కేసు పెట్టాలన్నా లేదా అనేది, వాళ్ళని అదుపులోకి తీసుకోవాలన్నా లేదా అనేది ప్రభుత్వం డిసైడ్ చేయాలి. కానీ బిఆర్ నాయుడు గారు ఏం చేస్తారు, బోర్డు సభ్యులు ఏం చేస్తారు, వాళ్ళకి ఇంక సంబంధం లేదు. వీళ్ళ చేతుల్లో నుంచి దాటి ఎప్పుడూ అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మనం ఇంకా రిజల్ట్ మనం ఎదురు చూడాలి. వాళ్ళు నిష్పక్షపాతంగా జరగాలి, దీన్ని దర్యాప్తు జరిపించాలి, ఈ దోషుల్ని శిక్షించాలి. ఎందుకంటే ఇది నిదానంగా ఆలస్యమయ్యే కొద్దీ దీంట్లో దొంగలందరూ కూడా తప్పించుకునే అవకాశం ఉంది. ఈయన చంద్రబాబు నాయుడు కూడా కొండం దవ్వి ఎలుకలు పట్టినట్టు అయిపోతుంది. అంటే బాగుంటుందేమో, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎట్లండి? దొంగలనం కంటే మనము నిందితులు అని చెప్పడం బాగుంటుంది. సాక్ష్యాలు కళ్ళెదురుగా కనిపిస్తా ఉంటే ఇంకా దొంగలని ఎందుకు అనలేము? ఓకే 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 నిందితులు అని కాదు, మీరు అన్నట్టు ఆరోపణే అని అనొచ్చు, నిందితులు అని కూడా అనలేము. బట్ అయితే దీంట్లో పర్ఫెక్షన్ ఆధారాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఓకే, మీరు జర్నలిస్ట్ గానే కాకుండా స్థానిక వ్యక్తిగా మీలో ఉండే మానసిక వేదన, బాధ అనేది అర్థమవుతా ఉంది. కానీ ఒకటైతే ఇక్కడ మనకు అర్థమైంది ఒకటే, కమిటీలు విచారణకు నియమిస్తే ఆలస్యం కావడం రాజకీయంగా ఎత్తుగడలు వేయడానికి పనికొస్తుంది తప్పిస్తే శ్రీవారి సన్నిధిలో శ్రీవారి పేరిట చేసిన అపచారాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు బయటికి రాకపోగా నిందితులు తప్పించుకునే ప్రయత్నం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఉన్న ఆధారాలతో నిందితులను నిర్ధారించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచి శ్రీవారి యాత్రికుల మనోభావాలు దెబ్బతినకుండా ఇప్పటికైనా ఈ కేసుకు ముగింపు పలికి తిరుమల పవిత్రతను, అలాగే తిరుమల శ్రీవారి యాత్రికుల మనోభావాలను గౌరవించి
త్వరగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ దినేష్ గునగలతో యశస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.